బుజ్జిని ఇది అంత ఇద్దరు ప్రొడ్యూసర్లు నీకు ముఠ చెప్పేసిండ్రా అంతా ఏది ముఠ చెప్పాల్సిన అన్ని ముఠ చెప్పేసిండ్రా ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయింది ఆల్మోస్ట్ పాప హీరోలకి ఆఖరి దాకా ముఠ చెప్పారంట నాకు కూడా ఆల్మోస్టే, ఇంకా నాకు కూడా ఏం కాలేదే. హీరోనే అనుకున్నారు నిన్ను ఇట్లా ఆడవిల్లు అనుకోలేదు పాపం చూసినవా బాగా బెదిరించినవేమో వాళ్ళిద్దరు. లేదు చాలా మంచి వాళ్ళు. అంటే ఒక ఆయన చాలా కామ్గా ఉంటారు, ఇంకొక ఆయన మంచిగా ఫుల్ హైపర్ ఉంటారు. మన ఎస్కేన్ సార్ ఎట్లుంటాడు, ఫుల్ హైపర్ ఉంటారు. సార్ చేస్తారు, వస్తారు, మాట్లాడతారు, కొంచెం సైలెంట్గా ఉంటాడు, వెళ్ళిపోతారు అనమాట. సో ఇద్దరు వేరే వేరే మనస్తత్వాలు, వేరే వేరే పర్సనాలిటీ, కానీ ఈ సినిమా కోసం చాలా గట్టిగా పనిచేస్తారు. అండ్ మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు కూడా చాలా గట్టిగా పనిచేస్తారు. సినిమా పబ్లిక్ వచ్చేటోళ్ళకి ఏం చెప్తాను? చాలా మంచి సినిమా, చెన్నై లవ్ స్టోరీ. ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది అక్క. ఇంతకుముందు చూసిన దానికన్నా ఈ ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. లైఫ్ తాలూకు ఎమోషన్స్ చాలా ఉంటాయి. మరి థియేటర్లోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా వైబ్ అవుతూ, మంచిగా క్యారెక్టర్స్ని రిలేట్ అవుతూ, అరే వాట్ ఇది మనకి జరిగితే మన పరిస్థితి ఏంట్రా అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చాలా మంచి ఎమోషన్స్తో బయటకు వస్తా. నువ్వు ఇంతకుముందు అన్నది నాకు గీడ కనెక్ట్ అవుతున్నది. నేను సెకండ్ హాఫ్ అంతా డ్రెస్సులు మార్చుకుంటూనే ఉంటా, ఒక దగ్గరనే ఉంటా అంటే నాకు ఏడేడనో కనెక్ట్ అవుతున్నది. అదే అదే వైర్లు అన్నిట్లో పెట్టుకొని స్విచ్లు పెట్టుకొని లైట్లు వేస్తున్నట్టు అదే అదే కాదా? లవ్ స్టోరీ అక్క బాగుంటుంది. మంచి లవ్ ఇద్దరి మధ్య క్యారెక్టర్స్ కానీ, ఇద్దరి ఎమోషన్స్ కానీ. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇద్దరు ఏజ్ చేసిండ్రా వేరే నటీనటులు అంతా? ఉన్నారక్క, అంటే బట్ మోస్ట్లీ లవ్ స్టోరీ కదా, మా ఇద్దరి మీదే ఎక్కువ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అండ్ పీవాసు గారు ఒక రోల్ చేస్తున్నారు. మొత్తం అంతా ఉంది కానీ చంద్రముఖి డైరెక్టర్ పీవాసు సెట్ చేస్తున్నారు. సినిమాలలో ఉంటారు, ఆడొకసారి యా, సో ఉన్నారు. బట్ మోస్ట్లీ లవ్ స్టోరీ కాబట్టి ఇద్దరి మీదే ఎక్కువ ఉంటుంది. నీ కాస్ట్యూము, డ్రెస్సులు గిస్సులు అన్నీ మంచిగా ఉన్నాయి. తమ్ముని కూడా చాలా బాగున్నాయి. వాళ్ళని ఏమనాలి? కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ డ్రెస్ డిజైనర్ అనాలి. ఆ డ్రెస్ డిజైన్ చేసిన బుజ్జయ్య అయినా ఇద్దరు. దేవి ఆడనా మగనా? ఆడ దేవమ్మా మా గౌరమ్మని మంచిగా చూపించను ఏకదం. ఎందుకంటే నియంగా అసలు మన పిల్లలు ఎక్కనే కనబడుతున్నాం, సోకుగా కనబడి ఏకదంగా కనబడి అట్లేం లేవు. మామూలుగా ఉన్నది ఇప్పుడు ఎట్లున్నదో గౌరీ అట్లనే ఉన్నది. అట్లనే తమ్ముడు కూడా మామూలుగా. ఇప్పుడు మనము కిరణాభవరంని మామూలుగా చూస్తుంటే అన్ని సినిమాలలో ఒకలాగా ఉంటాడు. కొన్ని సినిమాలు అయితే బందవసి ఇట్లా కూర్చున్నట్టుగా కనబడుతుంది. కానీ ఈ సినిమాలో అయితే చాలా అమాయకంగా, ప్రేమగా, మన అయ్యో బిడ్డ అన్నట్టుగానే అనిపించింది. నాకు అట్లా అనిపించింది. ఆ చిన్న తుకుడకి అట్లా అనిపించింది. సినిమా అంతా చూస్తే నాకు గిలగిలా అంటదా ఏంది అనిపించింది. మంచి సినిమా చేసిండ్రు, మంచిగా పబ్లిక్ అందరినీ కూడా సినిమాకి రమ్మని నువ్వు కూడా చెప్పుకో, తమ్ముడు చెప్పేసిండు. సో చెన్నైలో మా లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24న రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా స్టేటస్ను చూడండి. చాలా జెన్యూన్ సినిమా, చాలా ఆనెస్ట్గా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మేము చాలా కష్టపడి ఇష్టపడి చేసాం. మీరు కూడా అంతే ఇష్టపడతారని నేను కోరుకుంటున్నాను. మంచి సినిమాతో వస్తున్నారు. ఈ నెల జూలై 24వ తారీఖు చెన్నై లవ్ స్టోరీ సినిమా వస్తుంది. థియేటర్లకు పోయి మంచిగా చూసి, ఎందుకంటే సముద్రం జోరుదారుగా ఉన్నది కాబట్టి థియేటర్లో చూస్తే, పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఏకదం అనిపిస్తుంది. చూడండి, మా పిల్లల్ని ఆశీర్వాదించుండి, అట్లనే సినిమాని పెద్ద ఇటు చేయండి. రవినంబూరి సార్కి నమస్తే చెప్పు, ఎస్కేఎన్ సార్ని నేను గిచ్చిన అని చెప్పు. ఎందుకంటే నేను అసలు సార్తో మాట్లాడదామంటే వచ్చిన సార్ దొరకలేదు. ఎస్కేఎన్ సార్ మళ్ళీ కలుద్దాం మన ఇద్దరం. తర్వాత సాయిరాజేష్ తమ్ముని అడిగినా అని చెప్పు. నాకు బేబీ సినిమా కూడా తెలుసు, ఆ బేబీ సినిమా పిల్లలు కూడా తెలుసు. చంద్రక్క వచ్చింది, మిమ్మల్ని అడిగినా అని చెప్పమన్నదని చెప్పు. మీ ఇద్దరికి ఈ సినిమా పెద్ద ఇట్టు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 13వ సినిమాతోటి, 14వ సినిమాతోటి, 36వ సినిమాతోటి, 77వ సినిమాతోటి, 150వ సినిమాతోటి మళ్ళీ మేము ఇద్దరం కూర్చొని ముచ్చట పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిదా తమ్మి? నువ్వు పెద్దోనిమైతే నేను పెద్దదాన్ని అయితే, కానీ మనం ముచ్చటైతే పెట్టుకుంటున్నావు. నువ్వు కూడా నువ్వేం పీకిరి పడకు. నువ్వు కూడా 100 సినిమాలు అయిపోయిన దాకా పెళ్లి ఏం చేసుకోక నిమ్మలంగా పని చేస్తావు. మంచిదా? సరే, పెద్ద హీరోయిన్ అయిపోతావు. సరే, తర్వాత చేసుకోవచ్చు, పెళ్లిదే ఉంది. అంతే వద్దా? చేసుకో, తర్వాత చేసుకొని మంచిగా నిమ్మలంగా ఉండు. 100 సినిమాలు వేసుకో టార్గెట్. సరే.